ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ప్రతి సంవత్సరము 4 నుండి 5 నెలల వరకు వక్రిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం శని భగవానుడు. అసలు సాధారణంగా డైరెక్ట్ మోషన్లో ఉన్న శని భగవానుడికి, వక్రత్వంలో ఉన్నటువంటి శని భగవానుడికి ఉన్న భేదాభిప్రాయాలు, అంటే వాటి రిజల్ట్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అనేటటువంటిది మనం చూద్దాం. మనకి శని అంటే కర్మకారకుడు. అటువంటి శని రెట్రోగ్రేషన్ పొందడం అనేటటువంటిది అది ఏ విధంగా జరుగుతుంది అంటే, సూర్యుడి నుంచి ఏ గ్రహం అయితే 5, 6, 7, 8 స్థానాల్లో ఉంటుందో వాటిని రెట్రోగ్రేడ్ చెందినట్లుగా అవుతూ ఉంటాయి వాటి ఫలితాలు కూడా. ఈ రెట్రోగ్రేషన్ అనేది అన్ని గ్రహాలకు ఉంటుందా లేదా అని అంటే, సూర్యునికి చంద్రునికి ఉండదు. రాహుకేతువులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ మోషన్లోనే ఉంటారు. ఇక మిగిలినటువంటి ఈ 5 గ్రహాలు ఎప్పుడు రెట్రోగ్రేడ్ పొంది మళ్ళీ డైరెక్ట్లోకి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. శని రెట్రోగ్రేడ్లో వక్రించి ఉన్నప్పుడు ఎవరైతే కంఫర్ట్ జోన్లో హాయిగా ఉంటారో వారు అందులోంచి బయటకు వచ్చినట్లుగా అవుతూ ఉంటుంది. అంటే అప్పటి వరకు కంఫర్ట్ జోన్లో ఏ కష్టము లేకుండా నార్మల్గా ఉండేవారికి ఒక్కసారిగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు. సో ఈ టైంలో వారు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా మనకి శని భగవానుడు ఇస్తూ ఉన్నారు. శని అంటే క్రమశిక్షణ, హద్దులు ఏర్పాటు చేసుకోవడం, లిమిట్స్ని దాటి మనం వెళ్ళకూడదు. తర్వాత నియమాలు, నిబంధనలు కలిగి ఉండాలి. అటువంటి వ్యవస్థని నిర్మించాలి అనేటటువంటిది శని భగవానుని యొక్క ఆకాంక్ష. సో శని ఆలస్యానికి కూడా మనకి కారణం అవుతూ ఉంటారు. శని అన్నిటినీ ఆలస్యం చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా శని భగవానుడు సప్తమంలో ఉంటే పెళ్లి కూడా లేట్ అవుతూ ఉండడము, ప్రతి విషయంలో ఆలస్యాన్ని సూచించడం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అనుకున్న సమయానికి ఆ పని జరగకుండా లేట్ చేయడం అనేటటువంటిది శని భగవానుడు ఇచ్చేటటువంటి రిజల్ట్స్లో మెయిన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ ఆలస్యం అనేటటువంటిది శనికి ఎందుకు వచ్చింది అంటే, ఆయన నిదానంగా కదులుతూ ఉంటారు. ఆయన మందగమనుడు అంటారు. అన్ని గ్రహాలు కూడా ఫాస్ట్గానే వెళ్తూ ఉంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. కానీ శని గ్రహం మాత్రము 2.5 సంవత్సరాలు తీసుకుంటారు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటానికి. ఈ ఆలస్యం వల్ల మనము ఏదైతే సరిదిద్దుకోలేనటువంటివి ఉంటాయో వాటిని మనము దిద్దుబాటు చేసుకోవటానికి కూడా మనకి శని భగవానుడు సమయాన్ని ఇస్తూ ఉంటారు ఈ యొక్క రెట్రోగ్రేషన్ టైంలో. సో శని భగవానుడు అందుకే ఈ యొక్క రెట్రోగ్రేషన్లోకి వెళ్ళారు అంటే, మనము ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు శని భగవానుడు. అలాగే ఈ సమయంలో ఆలస్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. సమయాన్ని ఇచ్చి మెల్లగా సరిదిద్దుకునే సమయాన్ని మనందరికీ ఇస్తూ ఉంటారనమాట. ఈ టైంలో దిద్దుబాటు చర్యలు చేసుకోవటానికి మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు శని భగవానుడు. అందువల్ల ఎక్కువగా అవకాశాలు ఇస్తే కూడా వాటిని సరిదిద్దుకోకుండా, క్రమశిక్షణతో ఉండకుండా, శని భగవానుడు దేనికోసమైతే మనకు సమయాన్ని ఇచ్చారో అవి చేయకుండా చేస్తూ ఉన్నట్లయితే కనుక అవి శని భగవానికి నచ్చవు. కాబట్టి అప్పుడు శని భగవానుడు చాలా క్రూరంగా వారి జీవితంలో కష్టాలను ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే చిన్న విషయాలకే పెద్దగా అవడము, అలాంటివి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఫలితాలు, రివర్స్లో జరిగే ఫలితాలు వాళ్ళు క్రమశిక్షణతో లేకపోతే గనక ఇచ్చేటటువంటి అవకాశాలు కలిగి ఉన్నాయి. ఈ యొక్క మనకి జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు 4 నెలల కాలాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఈ 4 నెలలు సద్వినియోగం చేసుకోవాలి. కర్కాటక రాశి వారి మీద ఈ యొక్క వక్రించిన శని ప్రభావము ఏ విధంగా ఉంటుందనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆల్రెడీ అష్టమ శని 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ అష్టమ శని వీరికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. ఈ శని 8వ స్థానంలో 2025 మార్చి వరకు ఉంటారు. ఇప్పుడు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు
వక్రించారు. 8వ స్థానంలో అంటే అష్టమంలో వక్రించి 7వ స్థానం వైపుగా వెళుతూ ఉన్నారు కాబట్టి వీరికి సప్తమ అష్టమాల ఫలితాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి. వీరికి కొద్దిగా రిలేషన్షిప్ విషయాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటటువంటిది కొంతమందికి వారి వ్యక్తిగత జాతకాల్లో కూడా చూపిస్తూ ఉన్నట్లయితే గనక ఇప్పుడు వారికి ఎక్కువగా విడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వారి ఒరిజినల్ జాతకంలో కూడా చూసుకుంటే గనక అందులో చూడాలి. మొదటిగా మీరు పాత సమస్యల్ని పరిష్కరించుకునేందుకు శని భగవానుడు మీకు సమయం ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ వీరికి భరించి ఉన్నటువంటి వారికి ఇది మంచి సమయము. ఇప్పుడు వారు ఓపికతో వారు సహనం ఓపిక కలిగి ఉండి పాత తప్పుల్ని సరిదిద్దుకోవాలి అనుకుంటే గనక ఇది మంచి సమయం. సో దాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ సమయంలో. అదే రిట్రోగ్రేషన్ అంటే శని మనకి ఇచ్చేటటువంటి సమయము, అంటే మార్చుకోవడానికి ఇచ్చే సమయం. ఇది కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు శీఘ్రమైన ఆలోచన ఇచ్చి యాక్టివ్గా ఉంటారు. శని సప్తమ అష్టం కాబట్టి శని ఆలస్యం చేస్తారు, చంద్రుడు తొందరగా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ గ్రహాలు కాబట్టి ఎక్కువగా ఫలితం అనేటువంటిది ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రిలేషన్షిప్ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి వీరు. అదేవిధంగా తృతీయ దృష్టితో దశమాన్ని చూస్తూ ఉన్నారు శని భగవానుడు. వీళ్ళు ఉద్యోగంలో చేసినటువంటి తప్పులు బాధ్యతలు తీసుకోవడం కానీ అధిక బాధ్యతలు తీసుకోవటము చేస్తే గనక వీరికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే వీరు క్రమశిక్షణతో ఉండకుండా బాధ్యతలు తీసుకోకుండా ఉన్నట్లయితే గనక వీరికి పనిష్మెంట్స్ కూడా లభిస్తాయి. అదేవిధంగా పంచమాన్ని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడం, వాళ్ళకి కావలసినటువంటివన్నీ అందించడం అనేటటువంటి విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి ఈ కర్కాటక రాశి వారు. మీకున్నటువంటి నాలెడ్జ్ని కూడా పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసినట్లయితే కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క వక్రించినటువంటి శని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకుందాం. సింహరాశి వారికి సింహాన్ని చూస్తూ ఉన్నారు సప్తమ దృష్టితో, తృతీయ దృష్టితో భాగ్యాన్ని చూస్తున్నారు. సో ఎదుటివారు ఎవరు వీరి మాట వినడం లేదు. వీరికి ఎక్కువగా ఎదుటివారితో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అహంకారాన్ని వీడాలి. అష్టమాన్ని చూస్తున్నటువంటి శని వీరికి సమస్యలను ఇస్తూ ఉన్నాడు కాబట్టి వీరు లేబర్స్కి అన్నదానం చేయటము మరియు భాగ్యస్థానాన్ని కూడా చూస్తూ ఉండడం వలన వీరికి అదృష్టపాళ్ళు అనేటటువంటి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి మీ వ్యక్తిత్వం పట్ల వీరు ఎక్కువగా మార్పులు అనేటటువంటివి చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు మీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవాలి ఈ సింహరాశి వారు. మరియు లేజినెస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకొని జిమ్కి వెళ్ళడం లేదా వాకింగ్కి వెళ్ళడం అనేటటువంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క సింహరాశి వారు. అలాగే దశమ దృష్టితో చతుర్థాన్ని కూడా చూస్తూ ఉండటం వల్ల వీరు తల్లిని గౌరవించాలి. తల్లి యొక్క అనారోగ్యాలను దగ్గరుండి చూపించాలి. ఆమె యొక్క ఆరోగ్య సంరక్షణ బాధ్యతను వీరు తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ల్యాండ్స్ ప్రాపర్టీస్ పట్ల బాగా శ్రద్ధ చూపి వాటికి సంబంధించిన వాటిని వారు సేకరించి భద్రపరచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీరికి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో వీరికి నౌకర్లు పని వాళ్ళను కూడా వీరు ఎక్కువగా వారికి హెల్ప్ చేస్తే గనక మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సింహరాశి వారికి వక్రగతి ఫలితాలు అనేవి ఉంటాయి. కన్యా రాశి వారికి పంచమము షష్టమము వీటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ శని వీరికి కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉన్నారు. ఈ 6వ స్థానం కుంభరాశి 6వ స్థానం అయింది. 6వ స్థానంలో ఉన్న శని భగవానుడు వక్రించి 5వ స్థానం వైపుగా వెళుతూ ఉన్నారు కన్యా రాశి వారికి. ఎప్పుడైతే కన్యా రాశి వారికి 6 నుంచి 5వ స్థానం వైపు వెళుతూ ఉన్నారో 5, 6 స్థానాలు ప్రభావితం అవుతూ ఉన్నాయి. వీరికి ఉద్యోగపరంగాను డైలీ రొటీన్ లైఫ్ విషయాల్లోనూ చాలా ఎక్కువగా వీరు
ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి 5 నెలల్లో వీళ్ళకి. షష్టమంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో అష్టమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి వీరు ముఖ్యంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి వీరికి. స్పైసీ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తింటూ ఉంటారో, అంటే మసాలాలు, కారము ఇలాంటివి ఎక్కువగా ఎవరైతే ఎక్కువ తింటూ ఉంటారో వారికి ఎక్కువగా స్టమక్కి సంబంధించినటువంటి సమస్యలు బాగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ముందు చేసిన వాటికి ఇప్పుడు సమస్య బయటపడే అవకాశం మనకి కనిపిస్తుంది. ఆ యొక్క సమస్యని వారు హాస్పిటల్కి కంపల్సరీ వెళ్ళి ఖర్చు చేసుకొని ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈవెన్ అది చిన్న ప్రాబ్లం అయినా కూడా వీళ్ళు వెళ్ళి డాక్టర్కి చూపించుకొని మెడిసిన్ రెగ్యులర్గా వాడగలిగితే కనుక వీరికి ఉన్నటువంటి సమస్య మొత్తం కూడా తొలగిపోయే అవకాశం శని భగవానుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈ యొక్క రిట్రోగ్రేడ్ సమయంలో. అదే గనక వీరు పట్టించుకోకుండా చిన్న సమస్య కదా అని వదిలేస్తే గనక ఖర్చుకి భయపడి వీరు గనక ఏమీ లేదు తగ్గిపోతుంది అనుకొని వీరు హాస్పిటల్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేస్తే అది చాలా పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం కనిపిస్తూ ఉంది. ద్వాదశ స్థానాన్ని కూడా ఈ యొక్క శని భగవానుడు మనకి 12వ స్థానాన్ని చూస్తూ ఉండడం వలన ఖర్చుల విషయంలోనూ, విహారయాత్రలు చేయడం విషయంలోనూ, ఆశ్రమాలు, మఠాలు సందర్శించడంలోనూ వీరు ఎక్కువగా ఖర్చు చేయాలి. అంటే వీరు దైవిక కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేయడము, దూరంగా ఉండేటటువంటి టెంపుల్స్, అడవుల దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్ను సందర్శించడము, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడము అనేటటువంటిది వీరికి శని భగవానుని రిట్రోగ్రేడ్ వక్రించిన ఫలితాలను మంచి ఫలితాలుగా మార్చే అవకాశం ఇస్తూ ఉంది. అదేవిధంగా దశమ దృష్టితో తృతీయాన్ని చూస్తూ ఉండడం వల్ల వీరి కమ్యూనికేషన్, వీరు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మరియు వీరి యొక్క కజిన్స్, వీరి యొక్క సిబ్లింగ్స్ విషయంలో కూడా వారికి ఏమి అవసరం అనేటటువంటిది మీరు చూసుకొని వారికి సహాయాన్ని అందించడం అనేటటువంటిది చాలా అవసరం ఈ సమయంలో.